హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియో మెంటర్స్ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. గతంలో చేసినటువంటి క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ డెజర్ట్ నేషనల్ పార్క్. ఎక్కడుంది డెజర్ట్ నేషనల్ పార్క్? నాకు తెలిసినంత వరకు రాజస్థాన్ ఆ ప్రాంతంలో ఉంటుంది. డెజర్ట్ అక్కడేగా ఉంది. సో ఇందులో దెర్ ఈజ్ న్యూ హ్యూమన్ హ్యాబిటేషన్ ఇన్సైడ్ ద పార్క్. అలా ఉంటుందా? ఎవరో ఒకళ్ళు ఉంటారుగా హ్యూమన్స్. సో ఆబ్వియస్గా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అనమాట. జనరల్గా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనం వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆన్సర్ దీనికి ఏమవుతుంది? 1 and 3 ఓన్లీ అవుతుంది. లాస్ట్ టైం మనకేదో నర్మదా క్వశ్చన్కి కూడా నేను ఎక్కడో ఇది చెప్పినట్టుగా ఒకళ్ళు కమెంట్ పెట్టారు. ఒకసారి ఆ నర్మదా క్వశ్చన్ని మీరు ఒకసారి మరలా చూసుకొని ఒకవేళ అక్కడ ఏమైనా నేను మిస్టేక్ చెప్పుంటే దాన్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. జగన్నాథ్ శంకర్ సేత్ ఈ మధ్యకాలంలో న్యూస్లో కల్పించినటువంటి ఒక ఫేమస్ పర్సనాలిటీ. దీని గురించి ఒక క్లాస్ చేయమని మనకి యూట్యూబ్ కమెంట్లో పెట్టారట. సో ఎవరి జగన్నాథ్ శంకర్ సేత్? మనం సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి నగరాలను కొంతమంది వ్యక్తులు రూపకల్పన చేసి ఆ నగరాలను సృష్టించారు. ఇందులో బొంబాయి నగరాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తిగా, దాని సృష్టికర్తగా ఈ జగన్నాథ్ శంకర్ సేత్ అనేటటువంటి వ్యక్తిని చెప్తారు. మహారాష్ట్ర క్యాబినెట్ ఇటీవల కాలంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ముంబై సెంట్రల్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని జగన్నాథ్ శంకర్ సేత్ అనే పేరుతో మార్చండి, ఆయన నానా శంకర్ సేత్ అని కూడా పిలుస్తారు, ఈయన పేరుతో ఆ యొక్క రైల్వే స్టేషన్ పేరుని మార్చండి అని చెప్పి ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. ఇగో ఈయనే జగన్నాథ్ శంకర్ సేత్. చాలా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి ఆ కాలంలో, 1850 ఆ కాలంలో. ఈయన చాలా సంపన్నుడు. అనేక రకాలుగా విద్య, సంస్కృతి, రైల్వేస్, పట్టణ అభివృద్ధి ఇలాంటి అన్నిటికీ కూడా ముంబై నగరానికి ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తిగా ఈ జగన్నాథ్ శంకర్ సేత్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఈయన గురించి చూస్తే ఈయన ఒక సామాజిక సంస్కర్త, అలాగే ఈయన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, అలాగే చదువుని చెప్పించినటువంటి వ్యక్తి కూడా, అలాగే ఫిలంథ్రఫిస్ట్ కూడా, అంటే జనాల కోసం బతికినటువంటి వ్యక్తి. సో అందరికీ కూడా దాన గుణం ఉన్నటువంటి వ్యక్తులు అంటారు కదా, ఫిలాంథ్రోపిస్టులు అంటే వాళ్ళు. సో ఈయన్ని ఆర్కిటెక్ట్ ఆఫ్ బొంబాయి అని కూడా అంటారు. ఇప్పట్లో ముంబై, అప్పుడు బొంబాయి. సో ఆర్కిటెక్ట్ ఆఫ్ ముంబైగా ఈయన పిలుస్తారు. ఈయన చాలా విషయాలు, అంటే బొంబాయికి సంబంధించి అనేక రకమైనటువంటి ఐడియాస్, అలాగే బొంబాయికి సంబంధించి అనేక రకమైనటువంటి ఆర్థిక సహకారం అందించారు వివిధ రంగాల్లో. ముఖ్యంగా సిటీ తాలూకా ఫౌండేషన్కి కానీ, సిటీ రైల్వేస్కి కానీ, సిటీలో ఎడ్యుకేషన్కి కానీ, ఇలాగ అనేక రకాలుగా జగన్నాథ్ శంకర్ సేత్ ముంబైకి సేవలు అందించారట. ఆయన గురువు గారు ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి ఈయన బాగా ఇన్స్పైర్ అయ్యారట. ఆయన కూడా ఫిలాంథ్రఫిస్టే, అంటే జనాల కోసం సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన పేరు సర్ జామ్షెడ్జీ జిజియోబాయ్, ఇది ఆయన పేరు. ఈయన కూడా ఒక లెజెండరీ వ్యాపారి ముంబైలో. బహుశా ముంబైలో వ్యాపారం చేయాలనేటటువంటిది ఈ రోజు ఉన్న విషయం కాదనమాట. 250 ఏళ్ళు 300 సంవత్సరాల నుంచి కూడా ముంబై వ్యాపారానికి పెట్టినందు ప్రసిద్ధి అనమాట. మనకేదో సినిమాలో చెప్పినట్టుగా ముంబైలో ధీరుభాయ్ అంబానీ అంటే బీరుభాయ్ అంబానీలు అవుతారంట, అదే దుబాయ్ సినిమాలో. అలాగా ఎప్పుడు కూడా ముంబై అనేటటువంటిది వ్యాపారానికి చాలా మంచి ప్రదేశం. అలాగే ఈయన లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ బొంబాయి బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో మొట్టమొదటి వ్యక్తి. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ బొంబాయికి ఫస్ట్ ఇండియన్ నామినేట్ అయినటువంటి వ్యక్తి ఈయన. సో ఇది మనల్ని ఎగ్జామినేషన్లో అడగచ్చు. అలాగే శంకర్ సేత్ ఈయన బొంబాయికి ఏ రకమైనటువంటి కాంట్రిబ్యూషన్స్ చేశారు అని కనుక మనం చూస్తే, బొంబాయిలో ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థ వ్యాప్తి చెందడానికి ఈయనకున్నటువంటి అనేక ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ని, ఆ భూముల్ని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈయన ఇచ్చేశారట. ఆయన నేటివ్ స్కూల్ ఆఫ్ బొంబాయి అనేటటువంటి దాన్ని స్థాపించారు. తర్వాత కాలంలో ఇది బొంబాయి నేటివ్ ఇన్స్టిట్యూషన్ అయింది. తర్వాత కాలంలో ఎల్ఫిస్టోన్ కాలేజ్గా, చాలా ఫేమస్ కాలేజు, ఇది రూపాంతరం చెందింది. అలాగే శంకర్ సేత్ డాక్టర్ బావుదీజీ ల్యాండ్ మ్యూజియం ఏదైతే ఉందో దీనికి ల్యాండ్ని విరాళం ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఈయనట. అలాగే భవానీ శంకర్ టెంపుల్, నానా చౌక్ అనేటటువంటి ప్రాంతంలో ఈయన తల్లిగారు చనిపోయిన తర్వాత ఆ జ్ఞాపకార్థం ఒక టెంపుల్ని కూడా ఆ నానా చౌక్ అనేటటువంటి ప్రాంతంలో ఈయన కట్టించినటువంటి వ్యక్తి. అలాగే ఇనాగరల్ ట్రైన్ జర్నీ మనం ముంబై టు తానే అని చెప్పుకుంటూ ఉంటాం, 1853, అది కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే జరిగిందంటే అతిశయోక్తి లేదు. 34 కిలోమీటర్ల ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే కంపెనీ ఆ రోజు నిర్మించింది. సో వీళ్ళ ఆధ్వర్యంలోనే, అంటే సర్ జంషెడ్జీ జిజిబాయ్, అలాగే నానా శంకర్ సేత్, ఇప్పుడు చెప్పుకున్నటువంటి పర్సనాలిటీ జగన్నాథ్ శంకర్ సేత్నే నానా శంకర్ సేత్ అని కూడా పిలుస్తారు. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే ఆ రోజు ముంబైలో ట్రైన్ కూడా
పరుగులు తీయడం అనేటటువంటి జరిగింది. ఇంకా ఈయన పొలిటికల్ ఎంగేజ్మెంట్ కనుక మనం చూస్తే బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్కి మొట్టమొదటి నామినేటెడ్ మెంబర్ ఈయన. అలాగే బాంబే బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి కూడా ఫస్ట్ మెంబర్, మొదటి వ్యక్తి ఈయనే. 1862లో ఈయన గవర్నర్ ఆఫ్ బొంబాయి ప్రెసిడెన్సీకి కూడా అడ్వైజర్గా నియమితులయ్యారు. అలాగే బాంబే అసోసియేషన్, బొంబాయిలో ఫస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అని అనుకోవచ్చు. 1852లో వచ్చినటువంటి ఈ ఆర్గనైజేషన్లో కూడా ఈయన మెంబర్గా ఉన్నారు. అలాగే దాంతోపాటుగా ఈ కింద చూపించుతున్నటువంటి కొన్ని పేర్లు ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సివిక్ రిఫార్మ్స్, అంటే దేశంలో కొన్ని సంస్కరణలకు భారతీయులు కూడా రాజకీయపరమైనటువంటి రిప్రజెంటేషన్ చేయాలి, ప్రాతినిధ్యం వహించాలి అని పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో, పోరాటం అని అనేకన్నా ఆ రకమైన సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నించినటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. దాదాబాయి నౌరోజీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తుల్లో నానా శంకర్ సేత్ కూడా, జగన్నాథ్ శంకర్ సేత్ గారు కూడా కలుస్తారు. ఇది ఆయన తాలూకా పొలిటికల్ ఎంగేజ్మెంట్. ఇక బొంబాయికి సంబంధించి కొంచెం ఇన్నోవేటివ్గా నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను, దీనికి ఆన్సర్ ఏంటనేటటువంటిది మన కమ్యూనిటీ సెక్షన్లో పెట్టండి. అలాగే ముంబై, అంటే అప్పట్లో బొంబాయి, ఇప్పుడు ముంబై, వివిధ రంగాల అభివృద్ధికి జగన్నాథ్ శంకర్ సేత్ చేసిన కీలకమైన కృషి ఏమిటి? 150 పదాల్లో దీనికి ఆన్సర్ రాయండి. దట్ హెల్ప్స్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఇది జగన్నాథ్ శంకర్ సేత్ గురించి ఈరోజు మనం చూసినటువంటి క్లాస్. మరొక కొత్త టాపిక్తో విల్ మీట్.